లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సాయి హారిక వచ్చే తల్లిదా. సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట సముద్రాల సీనియర్ వారి సాహిత్యం. ఇది కూడాను సంగీతం ఘంటసాల మాస్టర్, గానం లీలమ్మ, శాంతి నివాసం నుంచి కలనైనా నీ వలపే. ఆహా, तुषार शीतल सरोवराना अनंत नीरव निसीधिलोना ई कलुव निरीक्षण వెన్నెల రాజా కలనైనా నీ వలపే, కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. అందమైన హిందోళ రాగ గీతం ఇది, చాలా అద్భుతం అండి. ఇప్పుడు ఇటు అన్నగారు ఇందాక చెప్పినట్టుగా ఇంత చక్కటి సాహిత్యం, ఇంత అద్భుతమైన సంగీతం కూర్చిన పాటలు అజరామరం, ఖండాంతరాల్లో తెలుగు తేజస్సుని విస్తరింపజేస్తూ ఆ మాధుర్యంలో వాళ్ళాడిస్తూనే ఉంటుంది. చాలా బాగా పాడాము. గాడ్ బ్లెస్. గణేష్ చెప్పినప్పుడు ఏం చెప్పానో, ఘంటసాల మాస్టర్ ఫాస్ట్ సంగతులు ఉండవు, ఆయన దాన్ని కొంచెం ఆ ఒరవడి తగ్గించాలని నీకు ఇప్పుడు రివర్స్లో చెప్పాలి. ఇందులో లీల గారు అన్నీ కూడా సంగతులు చాలా ఫాస్ట్గా పాడుంటారు.
వలపే కలవరమందైనా నీ తలపే కలనైనా నీ వలపే. ఘంటసాల గారి సంగీతమైనా ఆవిడ గాత్ర ధర్మం అది. నువ్వు దాన్ని చాలా అందంగా ఘంటసాల గారు ఎలా పాడతారో అలా పాడావు. ఆ పాట ఆవిడ పాడినట్టే ఉంటేనే బాగుంటుంది కదా. అదే కాకుండా ఊపిరి తలుపుకోవడానికి తెలివితేటలతో సాకిల్లో చాలా మంచి పని చేస్తున్నావు, ఒప్పుకుంటాను. కానీ తుషార శీతల సరోవరాన అనడం న్యాయం కాదు. తుషార శీతల అంటే ఎవరినో పిలుస్తున్నట్టు ఉంటుంది. తుషార శీతల సరోవరాన అనేటటువంటిది ఒకటే సమాసం. అది తుషార శీతల సరోవరాన అలాగే పాడుంటారు ఆవిడ కూడా. అనంత నీరవ నిషీధిలోన, అది అనంత నీరవ నిషీధిలోన అని చాలా తెలివితేటలతో గ్యాప్ తీసుకుని పాడుతున్నావు. కానీ సరికాదు తల్లి. కావాలంటే స్పీడ్ చేసి ఊపిరిని నియంత్రించుకోవడం ప్రాక్టీస్ చేయి. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిషీధిలోన ఈ అక్కడ గ్యాప్ ఓకే. కలువ నిరీక్షణ అంత స్పీడ్ ఉంది. అది స్టాంప్ ఆఫ్ ఘంటసాల గారు కదా అది. ఇంకెవ్వరిది కాదు అది. 100% ఘంటసాల వారిది. నీ కొరకే రాజా ఆ ల్యాండింగ్ నోట్ దాకా లక్షణంగా వచ్చి అది ఏమిటో తెలియాలి. వెన్నెల రాజా అంటే అంతసేపు వెయిట్ చేసిన సితార్ వారి పాప నిద్రపోరు. నువ్వు అంత టైం తీసుకుంటే అమ్మ ఇప్పటికిచ్చావా తల్లి నాకు గ్యాప్ అనుకుంటాడు. అంత నువ్వు గ్యాప్ తీసుకుంటే అది ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఇవన్నీ పక్కన పెడితే ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ పాడతావే అది చూడ ముచ్చటగా ఉంది. అది చిత్తను వినరా వేదం అన్నట్టుగా అక్షరం అర్థమయ్యేటట్టు చెప్తున్నావే, ఆ పద్ధతి చాలా బాగుంది. ఈ పాట కొన్ని లక్షల మంది లక్షల సార్లు లక్షల కాంపిటీషన్లో పాడుంటారు. ఈ పాట తెలియని వాళ్ళు ఉండరు. కానీ ఈ పాట అర్థం చాలామందికి తెలియదు. కనులలో మనోరథ మాధురి దాచి మనస్సులో పుట్టినటువంటి ఒక తీయదనాన్ని కళ్ళల్లో దాచుకొని కానుక చేసే వేళకు కాచి, అది ఎప్పుడు ఇద్దామా అనేటటువంటి వేళ కోసం కాచుకొని ఉండి, వాడే రేకుల వీడని మమతల వేడుచు నీకై వేచి నిలిచెరా. శబ్దం చూసావా నువ్వు ఎంత గొప్పగా ఉందో. శుభం భూయా, ఆల్ ది బెస్ట్.